అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం జీఎం వలస వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మొత్తం 7 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు ఉన్నట్టు ఎస్పీ అమిత్ బర్ధార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజులుగా అల్లూరి జిల్లా ఏజెన్సీ పరిధిలో ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని అన్నారు. స్థానిక ఏపీ పోలీస్ టీమ్స్ తో పాటు సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని అన్నారు. సంఘటనా స్థలంలో 2 AK-47 తుపాకులు సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసినట్లు తెలిపారు. జోగారావు అలియాస్ శంకర్ పై 20 లక్షల రివార్డు ఉండగా ఒడిశా, ఛత్తీస్గఢ్లలో కూడా ఇదే స్థాయిలో రివార్డు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా ప్రముఖ మావోయిస్ట్ నాయకుడు హిడ్మాపై 1,80,00,000 రివార్డు ఉన్నట్టు తెలిపారు. 3 రోజులుగా భారీ కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ పోలీసులకు ఎటువంటి నష్టం జరగలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లో ఇటీవల భారీగా రిక్రూట్మెంట్ జరిగినట్టు సమాచారం ఉందన్నారు. అల్లూరి జిల్లా పరిధిలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తక్కువగా ఉందని, కేవలం 1-2 మాత్రమే చురుకుగా ఉన్నట్టు అంచనా వేసినట్లు ఎస్పీ అన్నారు. ఇక మారేడుమిల్లిని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్టు సమాచారం ఉందని అన్నారు. మాండ్వి హిడ్మా 28, 29 దాడులకు సంబంధించిన వివరాలు కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైందని, కొంతమంది బంధువులు వచ్చి ఉన్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. మీడియా బంధువులందరికీ నమస్కారం. మీకు ఆల్రెడీ ఉదయం నుండి అప్పుడు కొన్ని సమాచారాలు వచ్చినాయి. ఈరోజు ఉదయం మనకి 5 to 5:45 మధ్యలో మళ్ళా మావోయిస్ట్ అండ్ పోలీస్ పార్టీ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినాయి. ఈ ఆపరేషన్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈరోజు కూడా మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఈరోజు మనకి టోటల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. ఇప్పుడు ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ప్రెజెంట్లో సిసిఎం పనిచేసే వాళ్ళు వెంటూ జోగారావు, అలియాస్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యూట్రలైజ్ అయిన. అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్లో చూస్తే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 సంబంధించి 72 రౌండ్స్ ఉన్నాయి. SBBL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునిషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్లో కోడెక్స్ వైర్ 3 kg, డెటోనేటర్స్ 18 దొరికినాయి. కిట్ బ్యాగ్స్ దొరికినాయి. అండ్ కిట్ బ్యాగ్స్లో వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ మిగతా మటీరియల్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. స్పెసిఫిక్గా మనకి స్పెషల్లీ మన తరఫున కాంగ్రాచులేట్ చేయాల్సిన ఉన్నాయి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా. అఫ్కోర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఆపరేషన్స్ మనకి కంట్రోల్ అవ్వలేదు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఈ కాంట్రిబ్యూషన్తో ఈ ఆపరేషన్లో మనకు మంచి సక్సెస్ వచ్చినాయి. ఎస్పెషల్గా ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇటాక్ శంకర్ పైన మన ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 20 lakhs రివార్డ్స్ ఉన్నాయి. మిగతా స్టేట్స్లో కూడా అతని పైన అప్రాక్సిమేట్లీ సిమిలర్గా రివార్డ్ కూడా ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైన తెలంగాణ, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్
ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మూమెంట్ చేసిన ఈ ప్రాంతంలో. నిన్న ఒక పెద్ద సక్సెస్ మనకి ఇచ్చిన ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసా. నిన్న మడవి హిడ్మ మావోయిస్ట్కి న్యూట్రలైజ్ చేసిన అతని పైన కూడా ఆల్మోస్ట్ 1,80,00,000 రూపీస్కి రివార్డ్ ఉంటున్నాయి. మిగతా డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తున్నాం. ధన్యవాదాలు.